श्रीगुरुभ्यो नमः हरि ओम्। अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तुर्ध्वरूपेभ्यः सर्वं परमेश्वरार्पणमस्तु। అందరికీ కూడా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహ ప్రకారంగా వివరించడం జరుగుతుంది. ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి, ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జనని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛలు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ, అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది. వృషభరాశి వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక జూన్ 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మానసికమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది వృషభరాశి వారికి జూన్ నెలలో కలుగుతుంది. కాబట్టి ఈ జూన్ నెలలో వృషభరాశి వారు ప్రతి నిత్యము కూడా రావి వేప కలిసి ఉన్నటువంటి చుట్టు వద్ద కాస్త నీళ్లు పంచదారను కూడా ఉంచగలిగితే మీ యొక్క మానసికమైన ఆందోళన తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు అదేవిధంగా పోటీ పరీక్షలు రాస్తున్న ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వారు ఎవరన్నా సరే చక్కగా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలగజేసుకోవడానికి ప్రతినిత్యము కూడా వేప చెట్టు మొదటలో కాస్త నీళ్లు పోయడం అనేటువంటి చాలా మంచి విషయం. వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ గర్భిణీలు కానీ వివాహం కావలసిన వారు కానీ అయితే ఎంతసేపటికి మాకు గర్భం నిలబడటం లేదు, సంతానాధికారం కలగడం లేదు అనుకున్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా నరదిష్టి నల్ల కుంకుమ అనేటువంటి దొరుకుతుంది. దాన్ని తీసుకుని నేతిలో రంగరించుకుని నుదుటి మీద పెట్టుకుని శ్రీ మహాదేవ్యై నమో నమః అని చెప్పి 11 సార్లు చెప్పుకొని గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్లు తాగడం వల్ల మీ కోరిక జూన్ నెలలో తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక వృషభరాశిలో రాజకీయంలో ఉన్నటువంటి వారికి సానుకూల వాతావరణం ఏర్పడాలి అంటే జూన్ 11వ తారీఖు నుంచి కూడా ప్రతిరోజు కుక్కలకి కాస్త ఉప్పు పంచదారతో తయారు అయినటువంటి పంచదారతో చేయబడిన బిస్కెట్స్ అంటే 50-50 బిస్కెట్స్ ఒక 5 ప్రతి నిత్యము పెడుతూ ఉండడం వల్ల మీ యొక్క స్థితిని గుర్తించేటువంటి అవకాశం జూన్ నెలలో రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. ఇక విద్యార్థులు కానీ విదేశయాగం వెళ్ళాలనుకున్నటువంటి వారు కానీ ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి అంటే కనుక ప్రతి నిత్యము మర్రి చెట్టు దగ్గర జూన్ నెలలో మర్రి చెట్టు మొదట నందు
ఆవదం దీపం వెలిగించుకోవడం వల్ల విదేశాలు వెళ్ళాలి, లేదా ఉద్యోగంలో కానీ లేదా విద్యారంగంలో కానీ ఇబ్బందులు అనేటువంటి తొలగేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. తదునంతరము ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము, ధనం రావడము, వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే. ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో, పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో, నా మేధా సంపద ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది. కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి. ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది, ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకి కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను. అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు. ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే. దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది. పరమేశ్వరార్